టీవీటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఏపీఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరిట విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. విద్యార్థినులు తమ మాట వినడం లేదని కఠిన శిక్ష విధించారు. వరుసగా 3 రోజుల పాటు వారిని గుంజీలు తీయాలని హుకుం జారీ చేశారు. 4వ రోజున ఆ బాలికలు కాళ్ల నొప్పులు తట్టుకోలేక తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే రంపచోడవరం మండలంలోని ఏపీఆర్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్ ప్రసూన పీడి కృష్ణకుమారి భావించారు. దీంతో వారిని సరైన మార్గంలో పెట్టేందుకు శుక్రవారం నుంచి వారితో రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయాలని ఆదేశించారు. ఇలా వరుసగా 3 రోజుల పాటు బాలికలు గుంజీలు తీశారు. ఈ క్రమంలో సోమవారం కూడా అలాగే గుంజీలు తీయడంతో దాదాపు 50 మంది వరకు విద్యార్థినులు కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కొంతమంది బాలికలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలపడంతో వారు కాలేజీకి చేరుకొని విద్యార్థులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులు అంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయంత్రానికి కోలుకోవడంతో కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పరామర్శించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఐటీడీఓ పీఓ కట్టా సింహాచలానికి ఎమ్మెల్యే సూచించారు. స్టేట్ యూన్ టు టీవీటీ న్యూస్.